హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం రైతులకు ఎకరానికి 12,000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఫ్రెండ్స్, ఇందులో ఇన్ని ఎకరాలు మాత్రమని పరిమితం ఏం లేదు. వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉన్న, అలాగే సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది రైతులకు, కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది అని చెప్తున్నారు. సో, అయితే భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి సంవత్సరానికి 12,000 ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఫ్రెండ్స్, వేటికి ఈ యొక్క రైతు భరోసా ఇవ్వరు అని చూసుకుంటే, వ్యవసాయం చేస్తున్న, సాగు చేయడానికి అనుకూలంగా ఉన్న పొలాలకు మాత్రం రైతు భరోసా ఇస్తారు. అలాగే గుట్టలు, పరిశ్రమలు, రోడ్లు, వెంచర్లకు ఇవ్వరు. అందువల్ల అలాంటి భూములు ఉండి రైతు భరోసా కోరిన వారికి నిరాశ తప్పదని చెప్పొచ్చు. అలాగే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారికి పొలాలుంటే వారికి కూడా రైతు భరోసా వస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఫ్రెండ్స్, ఈ యొక్క రైతు భరోసా ఎప్పటి నుంచి వస్తుందని చూసుకుంటే, తొలి విడత జనవరి 26న ప్రభుత్వం రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బును 2 విడతలుగా ఇవ్వబోతుంది. మొదటి విడతను జనవరి 26న గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే నుంచి రైతుల అకౌంట్లో జమ చేస్తామని తెలిపింది. అంటే రైతులు, కౌలు రైతులకు ఎకరానికి 6,000 చొప్పున జమ చేస్తారు. అలాగే రైతు కూలీలకు 6,000 జమ చేస్తారు. ఇలా అందరూ అర్హులని అకౌంట్లలో మనీ జమ అవ్వడానికి మినిమం 10 రోజులైనా పట్టొచ్చు. ఫ్రెండ్స్, ప్రభుత్వానికి ఏమైనా భారం ఉంటుందా అని చూసుకుంటే, పెద్దగా షరతులు లేవు కాబట్టి ప్రభుత్వానికి రైతుల భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను భారీగా ఖర్చు అవుతుంది. రైతు భరోసా కోసం ప్రభుత్వం 7,800 కోట్ల దాకా కేటాయించాల్సి ఉంటుంది. అలాగే ఆత్మీయ భరోసా కోసం 12,000 కోట్లు అవసరమవుతాయని అంచనా. అంటే దాదాపుగా 20,000 కోట్లను జనవరి 25లోగా ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలని చెప్పొచ్చు ఫ్రెండ్స్. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతు భరోసా పథకానికి మొత్తంగా ఎన్ని ఎకరాలకు ఇస్తుందని చూసుకుంటే, ముందుగా గతంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1,53,00,000 ఎకరాలకు రైతు డబ్బు ఇచ్చింది. అలా 69 లక్షల మంది డబ్బు పొందారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఎకరాలకు మనీ ఇవ్వాలని ఆలోచించగా, దాదాపుగా 1,30,00,000 ఎకరాల సంవత్సరానికి 12,000 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఎకరానికి తొలి విడత 6,000 చొప్పున ఇవ్వాలంటే మొత్తంగా 7,800 కోట్లు అవసరం కానుంది. మొత్తం 62 లక్షల మంది రైతులకు జనవరి 26 నుంచి మనీ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఫ్రెండ్స్, అర్హులైన రైతులకు, కౌలు రైతులకు రెండో విడత కూడా రైతు భరోసా ఇస్తారా లేదా అని చూసుకుంటే, ఇక ఇప్పుడు రైతులు జనవరి 26 కోసం ఎదురు చూడాలి. ఆల్రెడీ వారు రబీ పంట వేశారు కాబట్టి ఇంకా పెట్టుబడి సాయం రాలేదు. కాబట్టి వారు ఆ మనీ కోసం జనవరి 26 దాకా ఎదురు చూడాల్సి ఉంటుంది. అయితే రెండో విడత మనీ ఇస్తారా ఇవ్వరా అనేది అందరికీ డౌట్గానే ఉంది. ఎందుకంటే జనవరి 26న అంటే ఆ తర్వాత 5 రోజుల్లో జనవరి అయిపోతుంది. తర్వాత ఫిబ్రవరిలో ఓ 20 రోజులు టైం తీసుకుంటే ఆర్థిక సంవత్సరం ముగియడానికి అంతా కలిపి 40 రోజులు ఉంటుంది. ఆలోగా రెండో విడత ఇస్తారనే గ్యారెంటీ కూడా లేదు. ఇవ్వకపోతే ఇక ఇవ్వనట్లే. ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి అది 2025, 2026 బడ్జెట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి రైతులకు ఈ ఆర్థిక సంవత్సరానికి ఒక విడత మాత్రమే వచ్చినట్లు అవుతుంది. ఇదివరకు రైతు బంధు ఒక విడత ఇచ్చారు కాబట్టి రైతు భరోసా కూడా రెండో విడత ఇవ్వరని సమాచారం.